స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఎస్ఎఫ్ ప్రారంభించేందుకు దేశంలో మొదటిసారి ఎస్ఈబీఐ నుంచి అనుమతి పొందినది ఏ మ్యూచువల్ ఫండ్? క్వాంట్ మ్యూచువల్ ఫండ్. క్వాంట్ మ్యూచువల్ ఫండ్ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఎస్ఐఎఫ్ మ్యూచువల్ ఫండ్ రంగంలో ఎస్ఈబీఐ ప్రవేశపెట్టిన కొత్త శ్రేణి ఏప్రిల్ 2025 ప్రారంభం. భారత పెట్టుబడి రంగంలో కొత్త శకం పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే అధిక ఆదాయ వర్గాలకు హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ హెచ్ఎన్ఐజ్ కొత్త అవకాశాలు. హర్యానాలోని గురుగ్రామ్లో మాతృవన్ అనే ప్రత్యేక అటవీ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ మరియు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. హర్యానాలోని గురుగ్రామ్ జిల్లాలో ప్రారంభించబడిన ప్రత్యేక అటవీ కార్యక్రమం తల్లికి అంకితం అనే భావనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తల్లుల గౌరవార్థం మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించడం ప్రధాన లక్ష్యం. జువెనల్ జస్టిస్ చట్టం కింద సైన్ లాంగ్వేజ్ అనువాదకులను నియమించిన దేశంలోని మొదటి రాష్ట్రమేది? పంజాబ్. జువెనల్ జస్టిస్ చట్టం పిల్లల హక్కులు, రక్షణ, సంరక్షణ మరియు పునరావాసం కోసం రూపొందించబడిన ముఖ్యమైన చట్టం. ప్రత్యేకత: వినికిడి లోపమున్న హాఫింగ్ ఇంపెడ్ పిల్లలకు న్యాయపరమైన విచారణ సమయంలో సులభంగా అర్థమయ్యేలా చేయడం. న్యాయస్థానాలు జువెనల్ బోర్డ్స్లో సైన్ లాంగ్వేజ్ అనువాదకులను నియమించడం ద్వారా పిల్లల హక్కులను మరింత బలపరచడం. ప్రపంచంలోని ఏవియేషన్ మార్కెట్లో భారత్ స్థానం ఎంత? 5వ స్థానం. అమెరికా, చైనా, యూరప్ దేశాల తర్వాత భారత్ స్థానాన్ని సంపాదించింది. 43వ లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు, లోక్మాన్య తిలక్ నేషనల్ అవార్డు ఎవరికి ప్రదానం చేశారు? కేంద్ర రహదారులు, రవాణా మరియు జాతీయ రహదారి మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీ. స్వాతంత్ర్య సమరయోధుడు బాల గంగాధర తిలక్ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తారు. 1983 నుండి లోకమాన్య తిలక్ స్మారక ట్రస్ట్, పూణే ఈ అవార్డును ప్రదానం చేస్తోంది.